కృష్ణా నదిలో వరద క్రమంగా పెరుగుతూ ఉంది. ఒకవైపు తుంగభద్ర ప్రాజెక్టులో ఈ ఏడాది 80 టీఎంసీలకి వరద జలాలు నిల్వ చేయాలి అని ఇంజనీర్స్ డిసైడ్ అయ్యారు. గేట్ల పరిస్థితి ఏమీ బాగలేదు. అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ 105 టీఎంసీలు ఉంటే కేవలం 80 టీఎంసీలు మాత్రమే ఈ ఏడాది నింపుకొని ఒక పంటకు నీరిచ్చి గేట్లు మరమ్మతులు చేయాలని డిసైడ్ అయిపోయారు. దాంతో తుంగభద్ర ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వర్షంతో తుంగభద్రలో ఇప్పటికే 46 టీఎంసీల జలాలు చేరాయి. రాబోయే 10 రోజుల్లో తుంగభద్ర డ్యామ్కి 80 టీఎంసీలు రీచ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా నీరు నిల్వ చేయడానికి ఇంజనీర్స్ ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇప్పటికే ఆ గేట్ల మరమ్మతులు గత ఏడాది కొట్టుకుపోయిన 19వ నెంబర్ గేట్ మరమ్మతు ఆగిపోయింది ఫ్లడ్ ఎక్కువ కావడంతో. అక్కడి నుంచి పెద్ద ఎత్తున తుంగభద్రకు వరద వస్తోంది. కాలువలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ తుంగభద్ర నుంచి కిందకి ఫ్లడ్ ఇంకా మొదలు కాలేదు. అయితే జూరాల ఎగువ ప్రాంతంలో కురిసిన అతి భారీ వర్షాలతో జూరాలకి ఒక్కసారిగా వరద పెరిగింది. 98,000 క్యూసెక్కుల ఫ్లడ్ జూరాల డ్యాంకి వచ్చి చేరుతా ఉంది. 10 గేట్లు ఎత్తి వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు శ్రీశైలం డ్యాంకి రిలీజ్ చేస్తామన్నారు అధికారులు. ఇక జల విద్యుత్ కేంద్రాలు కూడా ఎగువ దిగువ 2 జల విద్యుత్ కేంద్రాల్లో 36,000 క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకొని జల విద్యుత్ ఉత్పత్తి చేసి జూరాల ప్రాజెక్టు నుంచి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద మొత్తాన్ని శ్రీశైలంకి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే జూరాలలో 8 టీఎంసీల వాటర్ ఉంది. దాని కెపాసిటీ మొత్తం కూడా 13 టీఎంసీలే. ఏ క్షణంలో గేట్లు ఆపినా కూడా డ్యామ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తుంది కాబట్టి వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని శ్రీశైలం డ్యామ్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలంలో ఇప్పటికే 849 అడుగుల ఫ్లడ్ చేరింది. దాదాపు 76 టీఎంసీలు ఉంది. ప్రతిరోజు 2 టీఎంసీల వాటర్ వచ్చి చేరుతా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉంది. రాబోయే 15 రోజుల్లోనే ఇక తుంగభద్ర డ్యామ్ నీళ్లు కూడా జూరాలకి శ్రీశైలంకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రీశైలానికి ఫ్లడ్ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఇక ఆల్మట్టి డ్యామ్కి నారాయణపూర్ కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. ఆల్మట్టికి 49,000 క్యూసెక్కులు వస్తూ ఉంది ఇన్ఫ్లో. కిందకైతే వరదని ఏమి విడుదల చేయడం లేదు. నారాయణపూర్ పరిస్థితి కూడా అలాగనే ఉంది. రాబోయే 15 రోజుల్లో ఆల్మట్టి నారాయణపూర్ కనుక నిండితే ఆ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యాంకి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై 1st వీక్లోనే శ్రీశైలం డ్యామ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతం నుంచి ఎంత వరద రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.